హాయ్ బ్రో. హాయ్ మచ్చా, ఒక క్వశ్చన్ అడగాలి, ఏమనుకో బ్రో. ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకో. మళ్ళీ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్. సరే అడుగు. మా ఫ్రెండ్ గారు నా దగ్గరకు వచ్చి ఒక ఫోటో చూపించాడు. దాంట్లో లైట్ గ్రీన్ ఉంది, లైట్ పింక్ ఉంది. అవి నాకు బాగానే కనిపిస్తున్నాయి. నా పక్కనోడికి అదేమో లైట్ గ్రీన్ ఉందని చెప్పాడు, బాగానే ఉంది. బ్లాక్ ఉందని అంటున్నాడు ఇంకొకటి. అదేంటి, నాకేమో ఒక కలర్ కనిపించి వాడికి ఇంకో కలర్ కనిపించడం? అది జస్ట్ మైండ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల అలా జరుగుతుంది అంతే. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏం లేదు మచ్చా. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ లో ఉన్న కలర్స్ నీ మైండ్ కి పాస్ అవుతాయి. కొన్ని సార్లు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల గానీ, కాంట్రాక్షన్ ప్రాబ్లం వల్ల గానీ ఇమేజెస్ మనకి వేరే వేరేగా కనిపిస్తుంటాయి. ఇది నార్మలే. నీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తా విను. ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు. ఇక్కడ మమ్మీ కష్టపడుతుంది, డాడీ కష్టపడతాడు. కానీ డాడీ బయట నుంచి కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాడు. ఆ మనీ తోటి మమ్మీ ఇల్లుని చక్కబెడుతుంది. సో ఇక్కడ మైండ్ ఎవరంటే అమ్మ, అండ్ ఐస్ ఎవరంటే నాన్న. సో వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, కానీ మనీ తెచ్చేది డాడీ, కానీ చక్కబెట్టేది ఎవరు? మమ్మీ. సో మైండ్ ఐస్ ఇమేజ్ ని తీసుకొచ్చి బ్రెయిన్ కి ఇస్తుంది. బ్రెయిన్ చెప్తుంది దాని ఆన్సర్ ఏంటో. అది బ్లూవా, రెడ్డా, ఏదైనా. నీ ఐస్ జస్ట్ చూపిస్తాయి అంతే. ఆన్సర్ ఇచ్చేది మాత్రం బ్రెయినే. అర్థమైందా?